హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళకి ఎన్రోల్మెంట్స్ అయితే చేస్తుందండి. దానికి సంబంధించి నేను ఓత్ ప్రాసెస్కి వెళ్ళాను, అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళాను. అప్పుడు కనుక్కోవడానికి చాలా ప్రయత్నం చేశాను. చాలా మంది అయితే మాకు తెలియదని చెప్పారు ఆఫీస్లోనే. అందులో మరి కష్టపడి ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటే కొన్ని డీటెయిల్స్ అయితే నాకు చెప్పడం జరిగింది. అలాగే నేను ఓత్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చాలా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకుందామని చాలా ట్రై చేశాను, కానీ నా ఓత్ అయ్యేటప్పటికి ఆయన కనిపించలేదు. అయితే మొత్తానికి అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులను అయితే కనుక్కున్నాను. వారి వివరాలు ఎలా ఉన్నాయి, ఇవి ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికైతే ఇవి రన్ అవుతున్నాయండి. కానీ మళ్ళీ మీరు వెళ్ళే 6 మంత్స్ కానీ 1 ఇయర్ తర్వాత వెళ్ళినట్లయితే ఇవి ఉంటాయా లేదనేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని లేదా ఇతరుల అప్పుడు అప్డేట్స్ని బట్టి అయితే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే ఇవి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణకి సంబంధించి అయితే ఎవ్వరికి ఆంధ్రప్రదేశ్లో చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో చేయాలంటే ఓటర్ ఐడి ఉండాలంట, ఆధార్ కార్డు ఉండాలంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ 3 ఉండే వారికి మాత్రమే తెలంగాణ వాళ్ళకి చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ తెలంగాణలో ఆంధ్ర స్టూడెంటే ఎల్ఎల్బి చేసి ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళకైతే డిస్టెన్స్ వాళ్ళకైతే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. మన వీడియో అంతా కూడా డిస్టెన్స్ కాబట్టి ఎవరైతే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారో లేదా సేమ్ ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నారో వారి కింద కామెంట్స్ చేయండి. ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళకు కూడా సపరేట్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీరే కోర్టులో మళ్ళీ పోరాడేటట్లుగా ఒక గ్రూప్ అయితే నేను ఎంకరేజ్ చేస్తాను. కాబట్టి కింద కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ ఏపీకి మనం చూసినట్లయితే 3 years లో ఇలా 10th ఓపెన్ అంటే ఏపీఓఎస్ఎస్ కానీ ఐఓఎస్ ఏదో ఉంది కదా, ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ఓపెన్ కిందనే పరిగణిస్తున్నారు. కాబట్టి ఓపెన్ 12th రెగ్యులర్ అలాగే డిగ్రీ రెగ్యులర్ చేసి 3 years ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ప్రస్తుతానికైతే ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. కాకపోతే అఫిడవిట్ అనేది మనం సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఏదైతే ఓపెన్ ఉందో ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ ఏదైతే ఉందో ఇది ముందుగానే మీరు బాండ్ పేపర్స్ తీసుకెళ్ళండి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులోంచి తీసుకెళ్ళండి. మన నేమ్ ఎంటర్ చేస్తేనే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంత ముందులాగా ఏ బుక్ షాప్ లో అయితే ఇవి దొరకట్లేదు. కాబట్టి ఇవి తీసుకొని వెళ్ళి హైకోర్టు దగ్గరలోనే ఒక జిరాక్స్ షాప్స్ ఉంటాయి. అక్కడ మీకు మ్యాటర్ అంతా కూడా వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. దాన్ని మనము అక్కడ ఉండే లాయర్స్ తో సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే 20 రూపీస్ అఫిడవిట్. 20 రూపీస్ లేకపోతే 50 రూపీస్ అయినా పర్వాలేదు, కానీ మాక్సిమం 20 రూపీస్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇది అఫిడవిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. డిస్టెన్స్ కి సంబంధించి అక్కడ మ్యాటర్ అవన్నీ కూడా వాళ్ళు టైప్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మ్యాటర్ అంతా ఉంది. The SL Judicial Service Academy is starting exclusive coaching for prelims exam of junior civil judges. And the fee for the entire course is 25,000 and we guarantee you 100% success. నెక్స్ట్ కేసులో చూస్తే అన్ని రెగ్యులర్ అయితే మామూలుగా యథావిధిగా చేస్తారనుకోండి. తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే 10th రెగ్యులర్ 12th రెగ్యులర్ డిస్టెన్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఎన్రోలింగ్ చేస్తున్నారు. అఫిడవిట్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత 10th రెగ్యులర్ 12th ఓపెన్ రెగ్యులర్ డిగ్రీ 12th ఓపెన్ అయినా సరే ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. మనం అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి. తర్వాత 10th ఓపెన్ 12th ఓపెన్ రెగ్యులర్ డిగ్రీ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వరుసగా 2 అయితే ఓపెన్ ఉండకూడదు. ఓపెన్ ఉంటే బేసిక్ స్టడీ అయితే ఏమి ఉండదు కాబట్టి అదైతే చెయ్యకపోవచ్చు. కాకపోతే ఆయన సీక్రెట్ గా నాకు చెప్పారు, ఎవరైనా తెలిసిన మెంబర్ ఉంటే అంటే బార్ కౌన్సిల్ మెంబర్ ఎవరైనా రికమెండేషన్ చేస్తే మాత్రం చేస్తున్నారు అఫిడవిట్ తీసుకొని అని చెప్పి నాకు సీక్రెట్ గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే వెళ్ళండి, లేకపోతే రిమైనింగ్ పీపుల్ ఎవరికి చెయ్యట్లేదు. ఎందుకంటే 2 కూడా ఓపెన్ ఉన్నాయి కాబట్టి 10th 12th బేసిక్ అన్ని ఓపెన్ ఉన్నట్లయితే వాళ్ళు చెయ్యరు. అలాగే ఎల్ఎల్బిలో కూడా మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం లేదు. నెక్స్ట్ 5 years లోకి వచ్చేసినట్లయితే 10th ఓపెన్ 12th ఓపెన్ అయితే అంటే 2 కూడా ఓపెన్లు చేసినట్లయితే వాళ్ళు చెయ్యట్లేదు. తర్వాత 10th రెగ్యులర్ 12th ఓపెన్ అయితే వాళ్ళు ఎన్రోల్మెంట్ చేస్తున్నారు అఫిడవిట్ తీసుకొని. తర్వాత 10th రెగ్యులర్ 12th రెగ్యులర్ అయితే యాజ్ యూజువల్ గా వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది ఎన్రోల్మెంట్. కాబట్టి ఈ 2 ఓపెన్ అయితే మాత్రం వాళ్ళు చేయట్లేదండి. తర్వాత ఇంకా టీఎస్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి ఈ 3 ఉంటే మాత్రమే వాళ్ళు ఎన్రోల్మెంట్ అయితే చేస్తున్నారు. కొంతమంది వెళ్ళారు, వాళ్ళని అడిగితే ఈవెన్ అంటే మనం గేట్ పాస్ తీసుకుంటాం కదా, అక్కడ తెలంగాణ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే అక్కడే వెనక పంపించేస్తున్నారంట. ఎందుకంటే ఆ తెలంగాణ వాళ్ళని కానీ తమిళనాడు వాళ్ళని కానీ ఎంటర్ చేయట్లేదు. మీరందరూ వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిస్టెన్స్ వాళ్ళకు కూడా మేము ఆపేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రావద్దు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ విషయం తెలుసుకున్నారో వీళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనము వీడియోస్ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఏపీ బార్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అన్ని కూడా అక్కడ ఉండడం జరిగింది. సాధ్యమైతే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. A to Z అప్లికేషన్ ప్రాసెస్ కానీ అలాగే 20 రూపీస్ బాండ్ పేపర్ ప్రాసెస్ కానీ అలాగే ఓత్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాక్సిమం మళ్ళీ దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దసరా హాలిడేస్ తర్వాత సోమవారం మంగళవారం మాత్రమే వారు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీరు అఫిడవిట్ తో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ వీడియోలో చెప్పాను ఏమేం కావాలనేది అవన్నీ చూసి వెళ్ళినట్లయితే వాళ్ళు అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి మాత్రమే. నెక్స్ట్ మీరు ఓత్కి వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అక్టోబర్ 24తో AIBE కూడా మనకు లాస్ట్ డేట్ గా ఉంది. దానికి కూడా మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్
రాయొచ్చు. అది ఎలా ఏఐబి ఎలా అప్లై చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా? కానీ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? అయితే నా SL Judicial Service Academy is starting intense crash course for Junior Civil Judge Prelims Examination. The course duration is for 3 months. The live streaming will be given to each and every student along with 4K quality recorded classes. And daily mock test will be conducted along with weekly mock test and the monthly mock tests. Every week you'll be having a guest lecture from judicial officers who are sitting and also retired to give you inputs about how to prepare for Junior Civil Judge Prelims Examination. This course is entirely based on how to prepare for Prelims exam. ఏ అకాడమీ కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ ఇవ్వదు, బట్ ద SL Judicial Service Academy is starting exclusive coaching for prelims exam of junior civil judges. And the fee for the entire course is 25,000 and we guarantee you 100% success.